హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కోసం ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఇంకా ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏందనేది మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మరోసారి ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోను షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు 5 ఎకరాల వరకు పూర్తి కావాల్సి అయితే ఉంది. ప్రభుత్వం మార్చ్ 25 నుంచి 26 తారీఖు వరకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది 5 ఎకరాల వరకు జమ చేస్తామంది. కానీ 3 ఎకరాల 20 గుంటల వరకు మాత్రమే జమ అయిందండి. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పలు విధాల మంత్రులు కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు 5 ఎకరాల వరకు ఉన్న వారికి. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఏప్రిల్ 2వ తారీఖు కూడా వచ్చేసింది, ఇంకా రైతు బంధు అనేది 5 ఎకరాల వరకు కూడా జమ కాలేదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మీకు 2 నుంచి 6 గంటల లోపు, అనగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల లోపు చాలామంది రైతులకు డబ్బులు పడుతున్నాయని చెప్తూ ఉన్నారు. మీరు డబ్బులు ఎన్ని ఎకరాల వరకు, మీకు ఎంత పట్టా పాస్ పుస్తకం ఉంది, మీరు ఏ జిల్లాకు సంబంధించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తోటి రైతులకు కూడా ఎంతవరకు పడిందని అంటే వారు తెలుసుకుంటారు కాబట్టి ఉపయోగపడుతుంది. చాలామంది రైతులు అంటున్నారు ఏంటంటే ఒక జిల్లాకు 4 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు పడింది, కొన్ని జిల్లాలకు అంతకన్నా తక్కువ పడింది. కానీ ప్రభుత్వం అయితే అధికారులు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాని వారు ఆందోళన చెందకండి. ఏదైనా ఎటువంటి సమస్యలు ఉన్నట్లయితే మీ మండల కార్యాలయంలో, అనగా ఎంపీడీఓ కావచ్చు, లేదంటే సంబంధిత అధికారుల దగ్గర ఈ రైతు బంధు సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇన్ఫర్మేషన్ చేసినట్లయితే వారు అప్డేట్ చేస్తారు. ఎవరు కూడా కంగారు పడకండి అని చెప్పేసి స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి ఇక రైతు బంధు ఎన్ని ఎకరాలకు వస్తుంది అనేది చాలామంది నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అంటే చాలామంది 10 ఎకరాల వరకు ఉన్న వారికి వస్తుందంటే వస్తుంది, ఎక్కడ కూడా 10 ఎకరాలు ఉన్న వారికి ఆ రైతు బంధు రాదు అనే విధంగా చెప్పలేదు. కానీ ఒక రీజన్స్ అయితే చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు, ఈ రకంగా కొన్ని కండిషన్లు అయితే పెట్టారనమాట. సో ఈ రకంగా రైతు బంధు అనేది ఈరోజు రావడానికి అవకాశాలు అయితే ఉందా అంటే, రైతు బంధు అనేది 5 ఎకరాల వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది. దీనికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఆల్రెడీ ఒక గుడ్ న్యూస్ కూడా అందించారు. సో దీనికి సంబంధించి రైతు బంధు డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతున్నాయి. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారనమాట. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటివరకు రైతు బంధు అయితే అందిందని చెప్తున్నారు. అధికార లేఖలు ప్రభుత్వ వర్గాల నుంచి 96% ఉన్న రైతులందరికీ కూడా రైతు బంధు అయితే అందిందని అంటున్నారు. సో మిగతా వారికి నెలాఖరులోగా సాయం కూడా అందిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఏప్రిల్ నెల కూడా రైతు బంధు అయితే వస్తుందండి. ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఈ పథకం పాతదే కాబట్టి పథకానికి అయితే అడ్డంకులు అయితే ఉండవు. ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఇక రైతు బంధు సంబంధించి రాని వారైనా కానీ వెయిట్ చేయండి, రైతు బంధు అయితే వస్తుందని స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారనమాట మంత్రి గారు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఏ చిన్న అప్డేట్ నిర్ణయం తీసుకున్నా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. తెలిసిన వారికి అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్